మరియను దేవుడు దర్శనము ద్వారా దర్శించి నీవు ఒక పరిశుద్ధుడిని కనబోతున్నావని చెప్పడం జరిగింది. అలాగే యోసేపును కూడా దర్శనము ద్వారా దేవుడు దూతను పంపించి మాట్లాడిన సందర్భాన్ని మనము చూస్తాం. పుట్టబోవాడు పరిశుద్ధుడు కనుక నీవు మరియను తృణీకరింపక ఆమెను చక్కగా చూసుకోమని దేవుడు చెప్తాడు. అయితే వీరి ఇరువురికి ఆ విషయము తెలిసింది. ఇప్పుడు ఒక బయట వ్యక్తి ద్వారా తెలుపుట ద్వారా దేవుడు వీరి విశ్వాసాన్ని మరింత బలపరచాలని దేవుడు అనుకున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే లూకాసువార్త 2వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఈ గొర్రెల కాపరులు ఈ క్షేమ సమాచారాన్ని మంచి సమాచారాన్ని చెప్పి వెళ్ళిపోయారో అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే మరియా ఆ మాటలన్నీ తలపోసుకొని హృదయములో భద్రపరుచుకొనెను అని అక్కడ వ్రాయబడి ఉంది. సేమ్ ఇదే విధంగా అండి చాలా సందర్భాల్లో మనల్ని బలపరచుటకు దేవుడు